మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 19వ అధ్యాయం 23వ శ్లోకం నుంచి మనం చర్చించుకుంటాము. సో ఇంకా మనం యుద్ధమే చర్చించుకుంటున్నాము. వీళ్ళిద్దరి మధ్యలో హిరణ్యాక్ష మరియు వరాహదేవుడి మధ్యలో. సో ఈరోజు హిరణ్యాక్షుడిని వధించేస్తారు. సో భగవంతుడి కృప ఉంటే ఈరోజు చర్చించుకుందామంట. అంతా మంగళాచరణ చేసుకుని ఈరోజు చర్చ ఆరంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 19వ అధ్యాయం 23వ శ్లోకం నుంచి చర్చించుకుంటాము. సో ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే ఇద్దరి మధ్యలో యుద్ధం జరిగేటప్పుడు హిరణ్యాక్షుడు రకరకాల మ్యాజిక్ మాయాజాలం చేసి రకరకాల వస్తువుల్ని విషయాల్ని రాక్షసుల్ని అసురుల్ని అస్త్రాల్ని సృష్టించేశారు, వాతావరణాన్ని సృష్టించారు. కానీ భగవంతుడు సుదర్శనాన్ని ఆహ్వానించగానే ఇవన్నీ కూడా మొత్తం మాయాజాలం అంతా కూడా మాయమైపోయిందనమాట. సో ఆ క్షణమున ఏం జరిగింది అంటే తదాధితే సమభవత్ సహసా హృది వేపతుః స్మరంత్యా భర్తురాదేశం స్థానాచ్చాశ్రిక్ ప్రశుశ్రువే. అదే క్షణంలో భగవంతుడు సుదర్శనాన్ని ఆహ్వానించగానే అంత మాయాజాలం అంతా మాయమైపోయింది. అంటే ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది ఆ మాయాజాలం అంతా కూడా. కానీ ఇక్కడ దితి యొక్క హృదయంలో మాత్రం ఒక కంపన పుట్టిందనమాట. దడ, భయం. ఆ భయానికి ఆమె యొక్క స్తనాల్లోంచి రక్తం కారుతుందంట. భయం ఏమంటే ఆమె గుర్తొచ్చేసింది, ఓ ఇప్పుడు సమయం వచ్చేసింది, భగవంతుడి చేతిలో నా పుత్రుడైన హిరణ్యాక్షుడు మరణించబోతున్నాడు. ఆమె గుర్తుకొచ్చిందనమాట. అప్పుడు తన భర్త చెప్పిన వాక్యాలు, మీ ఇద్దరు కుమారులు, ఇద్దరు పుత్రులు భగవంతుడి చేతిలో మృతి చెందుతారు అని. సో ఆ సమయం ఆసన్నమైందనేసి ఆమెకు అర్థమైందనమాట, గుర్తుకు తెచ్చుకుంది. సో ఈ విధంగా అందుకనే మామూలుగా పుత్ర వ్యామోహంతో తల్లుల యొక్క స్తనాల్లోంచి పాలు రావాలి, కానీ ఇక్కడ రక్తం వస్తుందన్నమాట. అంటే రక్తము పాల రూపంలో పరివర్తన అవ్వలేదు ఇక్కడ దితి యొక్క విషయంలో. పాలు పాలు అనేది పాలు తాగడం అనేది మంచిదన్నమాట, ఆస్పీషియస్, మంగళదాయకం. కానీ
రక్తం తాగడం అనేది ఇనాస్పిషియస్, అంటే అమంగళం, అశుభం. సో కానీ రెండు ఒక విధంగా ఒకటే, ఎందుకంటే రక్తం నుంచే పాలు తయారవుతుందన్నమాట. కానీ అలా పాలు తాగడం ఉచితం అన్నమాట, రక్తం తాగడం అనుచితం కార్యం. అదే మనకి ఆవు పాలతో కూడా అదే వర్తిస్తుంది అని ఇక్కడ రాస్తున్నారు ప్రభుపాల్ గారు. అంటే మనం ఆవు పాలు తాగాలి, అంతేగాని ఆవు యొక్క రక్తం తాగకూడదు, అంటే ఆవును చంపకూడదు అని. వినశ్చాశు స్వమాయాసు భూయశ్చావ్రజ్య కేశవం ఋషోపగూహమానోముం దదృశే వస్థితం బహి. సో ఈ విధంగా ఎప్పుడైతే హిరణ్యాక్షుడు చూశాడో, అరే నేను ప్రదర్శించిన మాయాజాలం అంతా కూడా ఏమీ పనిచేయలేకపోయింది, అంత మాయమైపోయింది ఈ యొక్క భగవంతుడి యొక్క సుదర్శన చక్రం యొక్క ప్రభావంతో, ఇంకా వేరే ఏ మార్గము దిక్కులేక ఇంకా డైరెక్ట్ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు అనమాట భగవంతుడి ముందు అదృశ్యమైపోయాడు. అదృశ్యమైపోయి ఇలా మాయాజాలం చేశారు. కానీ ఇప్పుడు ఆ మాయాజాలం ఏమి పనిచేయపోగా భగవంతుడి పైన ప్రభావం చూపకపోవడం కారణంగా మళ్ళీ భగవంతుడి సమక్షంలో వచ్చాడనమాట. సో అప్పుడు ఎంతో కోపంతో, సరే ఇప్పుడు నా 2 చేతులతో గట్టిగా కౌగిలించుకొని గట్టిగా పిసికేసి చంపేద్దాం భగవంతుడిని, అది ప్లాన్ చేసుకొని ఆయన గట్టిగా తన 2 చేతులతోని భగవంతుడిని ఆలింగనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎంత ట్రై చేసినా కానీ భగవంతుడు ఆయన 2 చేతుల లోపలికి రావట్లేదంట. ఎన్నిసార్లు ఆలింగనం చేసుకున్నా భగవంతుడు బయట ఉన్నాడంట. ఆమె 2 చేతులు బయటే, అంటే ఆయన లోపల ఆయన కౌగిలించుకోవడానికి రావట్లేదు భగవంతుడిని స్పర్శించలేకపోతున్నాడు హిరణ్యాక్షుడు. సో ఇక్కడ భగవంతుడిని కేశవ అన్నారు. ఒకసారి భగవంతుడు కేశి డీమన్ రాక్షసుని అసురుణ్ణి చంపేశారనమాట. అందుకే కేశవ అని భగవంతుడు పేరుంది. సో కేశవ అనేది కృష్ణుడి పేరు కూడా. సో ఇలా బ్రహ్మ సంహితలో ఇస్తారు, కృష్ణుడికి ఎన్నో అవతారాలు ఉన్నాయి, ఎన్నో పేర్లు ఉన్నాయి. సో ఇక్కడ ఈ అసురుడు ఏంటంటే భగవంతుడినే తన చేతులతో కట్టేద్దాము, గుప్పెట్లో పెట్టేసుకుందాం అనుకుంటున్నాడు. కానీ భగవంతుడిని బందీ చేయాలనుకుంటున్నాడు తన చేతుల్లో. కానీ ఇది ఇక్కడ విఫలమైపోయిందనమాట. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే భగవంతుడిని ఎప్పుడైనా కానీ మనము మన శక్తి, మన బలంతో మనం ఎప్పుడు భగవంతుడిని జయించలేము, నియంత్రించలేము, బంధించలేము. ఈ విషయం అర్థం కాలేదన్నమాట. భగవంతుడు అందరికన్నా పెద్దగా కూడా అవ్వగలడు, చిన్నగా కూడా అవ్వగలడు. ఇంకా ఆయనకు అన్ని యోగేశ్వరుడు, ఆయనకు అన్ని శక్తులు ఉన్నాయి. ఎవరు కూడా తన శక్తితో, బలంతో, ప్రభావంతో భగవంతుడిని ఎప్పుడు నియంత్రించలేరు. ఈ విధంగా అసురులు ఎంత ప్రయత్నించినా కానీ భగవంతుడు ఎంత పెద్దగా ఉంటాడు, అసలు ఏంటి భగవంతుడిని ఎలా అనేది సంపూర్ణంగా ఎప్పుడు వీళ్ళు అర్థం చేసుకోలేరు, ఇలాంటి అసురతత్వం ఉన్న మనుషులు. సో భగవద్గీతలో భగవంతుడు విశ్వరూపం ప్రదర్శన చేస్తాడు. సో అంత పెద్ద విశ్వరూపం ఉన్న భగవంతుడిని ఎవరూ పట్టుకోలేరు, మొత్తం విశ్వం అంతా వ్యాపించి అంత పెద్దగా ఉంటాయి. సో అటువంటి భగవంతుడిని భక్తులు కొంతమంది ఎవరైతే భక్తితో భగవంతుడిని ఆరాధించుకుంటారో, భగవంతుడి చిన్న విగ్రహాన్ని పెట్టెలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. మళ్ళీ ఎక్కడంటే అక్కడ వాళ్ళు ఎక్కడ ట్రావెల్ చేసినా కానీ, ఎక్కడ ప్రయాణించినా పెట్టెలో పెట్టుకొని వెళ్తూ ఉంటారు, భగవంతుడిని పూజిస్తారు, ఆరాధిస్తారు, పెట్టెలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, లేదంటే బాస్కెట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. అటువంటి భగవంతుడు ఎంతో ఈజీగా భగవంతుడి భక్తుల యొక్క భక్తికి మెచ్చి ఆయన అలా బందీ అయిపోగలడు, లేకపోతే అలా ఒక పెట్టెలో కూడా ఉండగలడు. సో అలాంటి లీలలు మనం ఎన్నో చూసాము. యశోదమాత కూడా కృష్ణుడిని బందీ చేస్తుంది, రోప్ తాడుతో బందీ చేస్తుంది. కానీ ఇక్కడ ఈ అసురుడైన దితి యొక్క పుత్రుడు హిరణ్యాక్షుడు ఎంత బలం ఉన్నా కానీ భగవంతుడిని పట్టుకోలేకపోతున్నాడు. భగవంతుడు ముందే ఉన్నాడు, అయినా పట్టుకోలేకపోతున్నాడు. ఇదే అన్నమాట విచిత్రం. అంటే భగవంతుడు కోరుకుంటే భక్తుల యొక్క భక్తికి మెచ్చి ఆయన భగవంతుడు భక్తులకు కూడా బందీ అయిపోగలడు, నియంత్రణలో భక్తులు కూడా నియంత్రించగలరు భగవంతుడు. కానీ అసురులు వారి యొక్క ఎంత శక్తివంతమైనా కానీ, ఇంత శక్తి ఉన్నా, ఇంత బలం ఉన్నా కానీ భగవంతుడిని స్పర్శించలేకపోతున్నారు.
తం ముష్టిభిర్వినిఘ్నంతం వజ్రశారీరదోక్షజః కరేణ కర్ణమూలేహన్ యథా త్వాశ్రం మరుత్పొది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ హిరణ్యాక్షుడు సరే ఇప్పుడు బందీ చేయలేకపోతున్నాను కానీ నా గట్టిగా నా పిడికిలి బిగించి భగవంతుడికి గుద్దుతాననేసి భగవంతుడిని ఒక వజ్ర శారీర్ థండర్ బోల్ట్, ఎలాగైతే ఇంద్రుడు థండర్ బోల్ట్ వజ్రాన్ని ఇసిరి చంపేస్తాడు అసురుల్ని, సో అలా వజ్ర అంత స్ట్రాంగ్, అంత ఫోర్స్తో భగవంతుడిని గుద్దడానికి ప్రయత్నించినా కానీ, అలా గుద్దడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ భగవంతుడికి ఏం అవ్వట్లేదు. సో కానీ భగవంతుడు ఏం చేశాడంటే ఒక్క చేత్తో చెవు కింద గట్టిగా ఒకటి ఇచ్చారనమాట. ఒక్క దెబ్బిచ్చాడు అంతే, ఒక చెంప దెబ్బిచ్చారు. ఇక్కడ మన చెవు కింద గట్టిగా ఒకటి కొట్టాడంట భగవంతుడు అంతే. ఎలాగైతే ఇక్కడ రాశారు, యత త్వాస్త్రం మరుత్పది. త్వాస్త్రం అంటే త్వస్త యొక్క పుత్రుడు అనమాట, రాక్షసుడు. ఆయన పేరు వృత్రాసురుడు. సో దాని పెద్ద స్టోరీ ఉంది, వృత్రాసురు కథ. ఐ థింక్ 6వ స్కందంలో వస్తుంది, అప్పుడు చర్చించుకుందామంట. అక్కడ ఎలా మరుత్పతి అంటే ఈ మరుత్స్ ఉంటారు కదా, వారి యొక్క పతి ఎవరు? ఇంద్రుడు. మరుత్ దేవతలు యొక్క అధిపతి, ఇన్ఛార్జ్ ఇంద్రుడు, దేవాదిదేవ ఇంద్రుడు. సో ఇంద్రుడు ఎలా వృత్రాసురుని వజ్రాయుధంతో చంపేస్తాడు, ఆ విషయం అంతా విస్తృతంగా చర్చ అనేది 6వ స్కందంలో వస్తుంది, అప్పుడు చర్చించుకుందామంట. సో అదేవిధంగా ఇక్కడ భగవంతుడు కూడా ఒక్క దెబ్బ కొట్టాడంట చెవు కింద. సో భగవంతుడిని ఇక్కడ అధోక్షజ అని పిలిచారు, వజ్ర శరీర్ అధోక్షజ. సో అతను పిడికిలు బిగించి వజ్ర ఆయుధం ఉన్నంత శక్తితో భగవంతుడి పైన ప్రదర్శించినా కానీ భగవంతుడిని స్పర్శించలేకపోతున్నాడు ఇక్కడ హిరణ్యాక్షుడు. ఏం చేయలేకపోతున్నాడు ప్రాక్టికలీ. ఎందుకంటే భగవంతుడు అధోక్షజ అంటే మన ఇంద్రియాలకి ఆయన అతీతం. మన ఇంద్రియాల ద్వారా, మన భౌతిక ఇంద్రియాలు కానీ, చేతులు కానీ, కళ్ళు కానీ, వీటితో మనము భగవంతుడిని పెద్దగా అర్థం చేసుకోలేము, స్పర్శించలేము. అందుకనే ఆయన్ని అధోక్షజ అంటారు. అధోక్షజ అంటే మన ఇంద్రియాల ద్వారా మనం భగవంతుడిని ఎప్పుడు అంచనా వేయలేము. భగవంతుడి ఇంత శక్తి ఉంటుంది, భగవంతుడు ఇది, భగవంతుడు అది అని మన ఇంద్రియాల ద్వారా ఎప్పుడు భగవంతుడిని అర్థం చేసుకోలేము అన్నమాట. సో అక్షజ అంటే మన ఇంద్రియాల ద్వారా మనం కొలవడం, దాన్ని అక్షజ అంటారు. అధోక్షజ అంటే మన ఇంద్రియాల ద్వారా మనం ఎప్పుడు భగవంతుడిని కొలవలేము. సో ఇక్కడ అదే ప్రయత్నిస్తున్నాడు కానీ విఫలమవుతున్నాడు హిరణ్యాక్షుడు, అందుకే అలా రాశారు. అధోక్షజ ఆయన్ని కొట్టడానికి ప్రయత్నించాడు, అప్పుడు భగవంతుడు ఒక్కటిచ్చాడు చెవు కింద. సో మరేం జరిగింది? స ఆహతో విశ్వజితాహ్యవగ్నయ పరిభ్రమద్గాత్ర ఉదస్తలోచన విశీర్ణ బాహ్వంగ్రి శిరోరుహోపతత్ యథా నగేంద్రో లులితో నభస్వత. సో ఏం జరిగిందంటే అప్పుడు ఇలా భగవంతుడి చేత ఒక దెబ్బ ఇక్కడ కొట్టగానే గిరగిర తిరిగాడంట, రౌండ్గా ఒక చక్రం తిరిగినట్టు తిరిగి ఆయన కళ్ళు బయటకు వచ్చేసాయంట, కాళ్ళు చేతులు విరిపోయాయంట, జుట్టంతా కూడా అంత అటు ఇటు అయిపోయిందనమాట, డిసార్డర్. అలా తిరిగి ఎలాగైతే ఒక పెద్ద చెట్టు మూలం వేర్లతో, రూట్స్తో సహా అది భూమి నుంచి బయటకు వచ్చి కింద పడిపోతుందో అలా తిరిగి ఆ పెద్ద చెట్టులాగా కింద పడిపోయాడంట. అంటే చనిపోయాడు. ఇంకా అంటే భగవంతుడు ఎంతోసేపు యుద్ధం చేశాడు. ఇప్పుడు భగవంతుడు డిసైడ్ చేసుకున్నాడు, ఇంకా చాలా అయిపోయింది ఆడేది, ఇతనితో ఆడుకునేది, యుద్ధం చేసేది, ఇప్పుడు ఫినిష్ చేసేద్దాం. సో భగవంతుడు ఇప్పుడు ఏ క్షణంలో అయితే ఇతన్ని ఇప్పుడు ఫినిష్ చేసేద్దాం అనుకున్నారో ఒక్కటే దెబ్బ ఇచ్చారంటే, ఒక చెంప దెబ్బకే ఫినిష్ అయిపోయాడు అనమాట హిరణ్యాక్షుడు. అది భగవంతుడి పవర్ అనమాట. భగవంతుడు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఆయన ఏదైనా చేయగలడు. సో అందుకనే ఆయన ఒక్క
తలుచుకోవడం సరిపోద్ది అనమాట, ఇంకెక్కువ అవసరం లేదు. ఆయన శక్తిని మనం ఎప్పుడు, భగవంతుడి యొక్క శక్తిని మనం ఎప్పుడు అంచనా వేయలేం, ఆయనకి ఏదైనా సాధ్యం. అందుకనే మన తెలివితో చాలామంది ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన పాయింట్ అర్థం చేసుకునేది ఏంటంటే, చాలామంది నమ్మరు భగవంతుడు చేసే లీలల్ని. అది ఎలా సాధ్యం, భగవంతుడు అలా ఎలా చేయగలడు, అది ఎలా సాధ్యం అంటే మీ తెలివికి అర్థం కాకపోవచ్చు, మీరు అంచనా వేయలేకపోవచ్చు, కానీ భగవంతుడికి ఏదైనా సాధ్యం, అందుకైనా భగవంతుడు. అందుకే మనము భగవంతుడు ఏమి చేయలేడు అనే విషయం ఏం లేదు ఆయనకి, భగవంతుడు ఏదైనా చేయగలడు. అందుకని మనం భగవంతుడి భక్తులు ఆశ్రయించేది. ఒకవేళ భగవంతుడికి ఆ మాత్రం శక్తి లేకపోతే భక్తులు ఎందుకు ఆశ్రయిస్తారు భగవంతుడిని? భగవంతుడు ఎలా రక్షించగలడు? ఒకవేళ భగవంతుడి శక్తినే మీరు అంచనా వేయగలితే, నేను అంచనా వేయగలితే, మరి భగవంతుడు అంటే మనము అంచనా వేయగలుగుతున్నాం అంటే మరి అంటే మనం చాలా గొప్ప అన్నట్టు. సో భగవంతుడి శక్తిని మనం అంచనా వేయగలుగుతున్నాం అంటే, సో మనం భగవంతుడి శక్తిని ఎప్పుడు అంచనా వేయలేము, ఎందుకంటే భగవంతుడు అంత గొప్ప మనకన్నా. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ యొక్క లీల ద్వారా కూడా మనం ఆ విషయాన్ని కొద్దిగా అర్థం చేసుకోగలుగుతున్నాం. సో అందుకే ఇప్పుడు భగవంతుడు అనుకున్నాడు, తలుచుకున్నాడు, ఇంకా అయిపోయింది, వీడిని చంపేసేయాలని, వీడిని ఫినిష్ చేస్తారు ఒక సెకండ్లో. క్షితౌ శయానం తమకుంఠవర్చసం కరాలదంశ్రం పరిదష్టధచ్చదం అజాదయో వీక్ష్య శశంసురాగత అహో ఇమం కోను లభేత సంస్థితిం. సో ఇప్పుడు ఇక్కడ బ్రహ్మదేవుడు మిగతా దేవతలు అందరూ కూడా అక్కడ వీక్షిస్తున్నారు కదా ఈ యుద్ధాన్ని, వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసారు, దగ్గరికి వచ్చి చూశారంట. బ్రహ్మదేవుడు చూసి ఇప్పటి వరకు కూడా అక్కడ మృతదేహం పడి ఉంది ఇప్పుడు హిరణ్యాక్షుడిది, కానీ మృతదేహం కూడా ఎలా పడి ఉందంటే ఆయన ఇలా అనమాట, అంటే ఇంకా భగవంతుడితో ఎలా కసితో యుద్ధం చేస్తున్నప్పుడు కోపంతో పెదవుల్ని కొరుక్కుంటారు కదా, అలా పెదవుల్ని కొరుక్కుంటూనే అక్కడ మృతదేహం పడి ఉందంట. అంతేకాకుండా మృతదేహంలో కాంతి ఏమాత్రం తగ్గలేదంట. మామూలుగా శరీరంలో ఆత్మ ఉన్నంతవరకే శరీరానికి కాంతి, తేజస్సు ఉంటాయన్నమాట. ఒకసారి శరీరంలోంచి ఆత్మ విడిచి వెళ్ళిపోయింది అనుకోండి, మృతదేహం అనేది మెల్లిమెల్లిగా క్షీణించిపోతుంది, అందులో కాంతి, తేజస్సు ఏమి ఉండవు. కానీ ఇక్కడ వెలిగిపోతుందంట శరీరం హిరణ్యాక్షుడిది. అది చూసి బ్రహ్మదేవుడు కూడా అన్నాడు, ఏమని, ఇంత భాగ్యవంతుడు నువ్వు, ఎంత గొప్ప మృత్యువు నీకు లభించింది అని పొగుడుతున్నాడంట బ్రహ్మదేవుడు. ఎందుకు ఇలా హిరణ్యాక్షుడి యొక్క కాంతి తగ్గలేదు అంటే, ముఖ్యంగా భగవంతుడి యొక్క స్పర్శ, భగవంతుడి చేతి దెబ్బకి, ఒక లింపకాయకి చచ్చిపోయాడు కదా, అంటే భగవంతుడు స్పర్శించాడు తన చేతితో ఈ యొక్క హిరణ్యాక్షుడిని. అందుకనే ఇక్కడ హిరణ్యాక్షుడు ఇంకా శరీరం అనేది భగవంతుడి చేతి స్పర్శ తగిలినందుకు కారణంగా హిరణ్యాక్షుడి శరీరం ఇంకా తేజస్సు కోల్పోలేదన్నమాట, ఇంకా తేజవంతంగానే కనిపిస్తుంది. సో ఇది ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ. ఇంకొక అదృష్టం, భాగ్యం ఏంటంటే ఇక్కడ హిరణ్యాక్షుడిది, యం యోగినో యోగ సమాధినారహో ధ్యాయంతి లింగాదసతో ముముక్షయ తస్యైష దైత్యా రిషభః పదాహతో ముఖం ప్రపశ్యం స్తనుముత్ససర్జః. బ్రహ్మదేవుడు ఇంకా అంటున్నాడు ప్రార్థనలు, ఇంకా అంటే భగవంతుడు యొక్క హిరణ్యాక్షుడు యొక్క మృతదేహాన్ని చూసి, ఇది భగవంతుడి యొక్క, ఇప్పుడు భగవంతుడు ఇక్కడ చెప్పాలంటే పాదాహతో, ఆయన పాదాల చేతనే మరణించాడు. ఎందుకంటే భగవంతుడు వరాహస్వామి కదా, వరాహదేవ అవతారంలో అయితే 4 పాదాలే ఉంటాయి వరాహదేవుడికి. సో పై 2 పాదాల చేతులు అనుకోండి, మనం పై 2 పాదాల నుంచే ఒక పాదం నుంచి ఆయన కొట్టాడు అనుకోండి ఆయన్ని. సో ఈ పాదాల పైన ఎంతోమంది యోగులు ధ్యానం చేస్తూ ఉంటారు ఈ యొక్క భౌతిక శరీరం నుంచి, ఈ యొక్క భౌతిక జగత్తు నుంచి ముక్తి పొందడానికి. సో భౌతిక దుఃఖాల నుంచి ముక్తి పొందడానికి ఆ భగవంతుడి ఆ పాద పద్మాలపైనే ధ్యానం చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద యోగులు సమాధిలో. యం యోగినో యోగ సమాధినారహో. సో ఎప్పుడు యోగులు సమాధిలో ఆ భగవంతుడి పాదాలపైన ధ్యానం చేస్తుంటారే, అదే పాదాలను
అదే పాదాలతో ఇక్కడ భగవంతుడు ఆ పాదాలతోనే ఇతన్ని వధించాడు. సో ఈ యొక్క భగవంతుడి పాదాలని దర్శించుకుంటూ హిరణ్యాక్షుడు తన శరీరాన్ని వదిలాడు. అందుకనే హిరణ్యాక్షుడు యొక్క ఈ మృత్యు చాలా గొప్ప, అంటే ఆయన భాగ్యవంతుడు అని ఇక్కడ వర్ణిస్తున్నారన్నమాట బ్రహ్మదేవుడు. అంటే భగవంతుడి శరీరాన్ని ఎవరైనా మామూలుగా భగవంతుడిని చనిపోయే టైము అదే రాశారు ఇక్కడ, మృత్యు చెందే టైంలో భగవంతుడిని చూసుకుంటూ, భగవంతుడి శరీరం తాకి భగవంతుడిని దర్శించుకుంటూ వీక్షించుకుంటూ మృతి చెందితే తప్పకుండా సో వాళ్ళకి ముక్తి అనేది లభిస్తుంది. అందుకనే ఎవరైతే అసురులు చనిపోతారో భగవంతుడి యొక్క స్వయంగా భగవంతుడు వధించడం ద్వారా తన చేతితో అలా భగవంతుడిని దర్శించుకుంటూ మృతి చెందుతారో వాళ్ళందరికీ కూడా ముక్తి లభిస్తుంది. అని మరి మీరు అడగొచ్చు, అదేంటి వాళ్ళు భక్తులు అవ్వలేదు కదా, మరి వాళ్ళకి ముక్తి లభిస్తే ఎలా, మరి వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోయి అక్కడ భక్తులకి ఎలా మారిపోయారు, ఎలా మారిపోతారు, వాళ్ళు అసుర ప్రవృత్తి ఎలా వెళ్ళిపోయిందంటే, మామూలుగా ముక్తి అంటే మామూలుగా ఇప్పుడు ఇక్కడ అంటే స్పెషల్ కేసు అదే చెప్తారు నెక్స్ట్ బ్రహ్మదేవుడు, ఇది స్పెషల్ కేసు వీళ్ళదని. కానీ మామూలుగానే భగవంతుడి ద్వారా ఎవరైతే మృతి చెందుతారో ఆయన ద్వారా లేకపోతే ఆయన సమక్షంలో లేకపోతే ఆయన్ని చూసుకుంటూ, మనం చర్చించుకున్న ఒకసారి ముందు కూడా కురుక్షేత్ర యుద్ధంలో కూడా అలా భగవంతుడిని దర్శించుకుంటూ శరీరాన్ని వదిలేస్తే అప్పుడు వాళ్ళ చేతన ఎటువంటిదని, ఒకవేళ వాళ్ళు చేతన భక్తియుక్తంగా మారిపోయి మొత్తం పరివర్తన అయిపోయి శుద్ధ భక్తి చేతనతో ఉంటే వాళ్ళు భగవద్ధామానికి చేరుకుంటారు. ఎందుకంటే భగవద్ధామానికి ఎవరు చేరుకుంటారంటే భగవంతుడికి సేవ చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నవారే, ఎందుకంటే అక్కడ అందరూ భగవంతుడికి సేవ చేసుకుంటారు కనుక. కానీ అలాంటి ఉద్దేశం లేని వారు ఇలా ఇప్పుడు హిరణ్యాక్షుడు అంటే స్పెషల్ కేసు, కానీ అందరు అసురులు అలా కాదు. సో ఎవరైనా వేరే వాళ్ళు అలా అసురులు కానీ రాక్షసులు కానీ అలాంటి అసుర ప్రవృత్తి ఉన్న వ్యక్తులు భగవంతుడి చేతిలో మరణించిన, భగవంతుడిని చూసుకుంటూ మరణించిన, మృతి చెందిన వాళ్ళకి ముక్తి లభిస్తుంది. అంటే ఆ ముక్తి ఏంటంటే బ్రహ్మజ్యోతిలో సాయుజ్య ముక్తి, వాళ్ళు బ్రహ్మజ్యోతిలో విలీనం అయిపోతారు. వాళ్ళు ఈ భౌతిక శరీరం నుంచి అయితే ముక్తి లభిస్తుంది. కానీ అక్కడి నుంచి ఒకవేళ మళ్ళీ వాళ్ళు భక్తి చేసుకుంటే అక్కడి నుంచి భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఒకవేళ వాళ్ళు భక్తి చేసుకోలేదనుకోండి, మళ్ళీ వాళ్ళు ఎక్కువసేపు అక్కడ ఉండలేరు అనమాట. బ్రహ్మన్ ప్లాట్ఫామ్ అనేది అన్స్టేబుల్, అక్కడ అశాశ్వతంగా ఉండడం కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్క జీవాత్మకి ఒక నేచర్ ఉంది, ప్రతి ఆత్మ యొక్క ప్రకృతి ఏంటంటే సచ్చితానంద. అక్కడ ఆనంద అనేది ఉండదు, సత్ చిత్ అనేది ఉంటుంది. సత్ అంటే శాశ్వతం, బ్రహ్మజ్యోతి కూడా శాశ్వతంగా ఉంటుంది. చిత్ అంటే జ్ఞానం కూడా ఉంటుంది. అక్కడ అజ్ఞానంలో అంధకారంలో ఏముండరు. కానీ ఆనందం అనేది ఉండదు. ఎందుకు? ఆనందం అనేది భగవంతుడిని సేవ చేసుకొని భగవంతుడిని సంతృప్తి పరిస్తేనే ఆ ఆనందం అనేది దక్కేది. ఆ ఆనందం అక్కడ దక్కదనమాట. అందుకనే వాళ్ళు అక్కడ ఉండలేరు. మళ్ళీ ఆనందం కోసం పరితపిస్తూ వాళ్ళు ఒకవేళ భక్తి మార్గాన్ని అనుసరించి అక్కడ నుంచి భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. లేదంటే అనుసరించలేదంటే భక్తిని స్వీకరించలేదంటే తిరిగి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలోనే ఏదో ఒక విధంగా జన్మిస్తారనమాట. అందుకనే అటువంటి సాయుజ్య భక్తి అనేది మన భక్తులు దాన్ని కోరుకోరు, అవసరం లేదని తిరస్కరించేస్తారు. ఎందుకంటే అక్కడ భగవంతుడి సేవ చేసుకునే అవకాశం లేదు, అందువల్ల అది శాశ్వతం కాదనమాట. సో అందుకనే యోగా అనేది ఏంటంటే మనము భగవంతుడిని ధ్యానించుకోవడానికి, భగవంతుడితో సంబంధం కుదుర్చుకోవడానికి చేసే కార్యం. అంతేగాని ఏదో మన హెల్త్, మన శరీరాన్ని బాగు చేసుకోవడానికి, రోగం నుంచి నయం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించే సాధన కాదనమాట. యోగా అనేది అసలైన సాధన. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఇంకా ఎలా శరీరాన్ని ఇంకా బాగా హెల్తీగా చేసుకోవాలి అనేది కాదు. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని చేరుకోవడానికి, భగవంతుడితో మళ్ళీ సంబంధం స్థాపించుకోవడానికి. యోగా అంటే యాక్చువల్లీ జాయిన్, భగవంతుడితో కనెక్షన్. అలా ఎప్పుడైతే ఈ విధంగా ఒక యోగి ధ్యానంలో భగవంతుడితో సంపూర్ణంగా సమాధిలో చేరుకుంటారో, తద్వారా ఆ సమయంలో భగవంతుడిని ధ్యానించుకుంటూనే, భగవంతుడిని కోరుకుంటూనే వాళ్ళు శరీరాన్ని త్యాగం చేస్తారో అప్పుడు భగవంతుడి దగ్గర చేరుకుంటారనమాట. అందుకనే ఇక్కడ
బ్రహ్మదేవుడు ఇంకా దేవతలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అరే భగవంతుడిని దర్శించుకుంటూ భగవంతుడి చేత స్పర్శించబడి స్వయంగా డైరెక్ట్ మృతి చెందాడే ఈ యొక్క హిరణ్యాక్షుడు. సో ఎంతో అదృష్టవంతుడు అని ఇక్కడ ఆయన్ని ఆ విధంగా గుణగానం చేస్తున్నారు అనమాట. ఇప్పుడు అదే వీళ్ళ స్పెషల్ కేసు అని కూడా చెప్పేస్తారు నెక్స్ట్ బ్రహ్మదేవుడు. తౌ పార్షధావస్య శాపాద్యాతావసద్గతిం పునః కతిపయై స్థానం ప్రపత్స్యేతేహ జన్మభిః. సో వీళ్ళిద్దరూ అంటే ఇప్పుడు ఇంకొక అతను ఇంకా చావలేదనుకోండి, ఇద్దరు ఉన్నారు కదా వీళ్ళిద్దరు పుత్రులు, హిరణ్యకశిపు. వీళ్ళిద్దరూ భగవంతుడి యొక్క పార్షదులు, నిత్య పార్షదులు. కానీ శాపం పొందినందువలన ఈ విధంగా అసుర జన్మ లభించి ఇద్దరు ఒక అసురులుగా మారారు. కానీ కొన్ని జన్మల తర్వాత వీళ్ళు తిరిగి వాళ్ళ స్థానంలో స్థాపించబడతారు వైకుంఠ లోకంలో అని బ్రహ్మదేవుడు చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మదేవుడికి ఈ విషయాలన్నీ తెలుసు కనుక. ఇప్పుడు బ్రహ్మదేవుడి తర్వాత దేవతలు కూడా కొన్ని వాక్యాలు పలుకుతారనమాట. ఇది చూసుకొని మనము ముగిద్దామంటే ఈరోజుది చర్చ. మిగతాది రేపు చూసుకుందామంట, మిగతా మొత్తం చర్చ. మిగతా చర్చలో వచ్చేసి మనకి రేపట్లో ఇంకా మైత్రేయ ముని ఏమంటాడు, దాని తర్వాత సూత గోస్వామి శౌనకాది ఋషికి ఈ యొక్క లీల యొక్క మహాత్మ్యం గురించి చెప్తారు. భగవంతుడి ఈ లీల మహాత్మ్యం, దాని యొక్క ఫలశ్రుతి గురించి కూడా ఈ యొక్క అధ్యాయంలోనే చర్చించబడుతుంది. సో మనం ఈ యొక్క కథను వింటున్నాము, చర్చించుకుంటాము, దీని యొక్క ఫలం ఏంటనే విషయం కూడా చూద్దామంట. సో భాగవతం చర్చించుకున్నా ఏ లీల చర్చించుకున్నా దానికి ఒక ఫలం ఉంటుందన్నమాట. ఏది వృధా కాదు, సమయం ఇది వృధా కాదనమాట. అసలైన ఉపయోగకరమైన సమయం ఇది, మనం ఉపయోగించుకునే విధానం అనే విషయం మనం రేపు తెలుసుకుంటాం మళ్ళీ. సో దేవతలు ఏమంటున్నారు చూద్దామంట. దేవా ఉచుహు నమో నమస్తే కిల యజ్ఞతంతవే స్థితౌ గృహీతామల సత్వమూర్తయే దిష్ట్యా హతోయం జగతామరుంతుదస్ త్వత్పాదభక్త్యా వయమీశ నిర్వృతాః. సో దేవతలు ఏమంటున్నారంటే భగవంతుడిని ఈ విధంగా, ఓ భగవంతుడా మీకు నా నమస్కారాలు, మా అందరి నమస్కారాలు. మీరు అఖిల యజ్ఞ తంతవే అంటే అన్ని రకాల యజ్ఞాలకి భోక్త మీరే. రకరకాల యజ్ఞాలు ఉంటాయి, అవునా? మనం చేసేది హరినామ సంకీర్తన యజ్ఞం, ఇది కూడా ఒక యజ్ఞం అనమాట. యజ్ఞం అంటే ఏంటంటే ఏదో ఒకటి మనం భగవంతుడికి సమర్పించుకోవడం, భగవంతుడి సంతుష్టి కోసం. భోక్త అంటే ఏంటి? ఆయన దాన్ని స్వీకరించి దానివల్ల సంతృష్టి పొందుతున్నాడు. సో మనం ఏం ఆఫర్ చేస్తున్నాం? ఏదో ఒకటి. ఇప్పుడు ద్రవ్య యజ్ఞాలు ఏంటంటే మనం ఘీ, ఫ్రూట్స్, ఇంకా రకరకాల ధాన్యాలు, కొన్ని పదార్థాలు, నెయ్యి, ఇవన్నీ ఆఫర్ చేస్తాం, అది ద్రవ్య యజ్ఞం. సో అలా రకరకాల యజ్ఞాలు ఉంటాయి. సో ఎన్ని యజ్ఞాలు ఉన్నా అన్ని యజ్ఞాలకి భోక్త వచ్చేసి భగవంతుడే. ఇప్పుడు మీరు ఈ యొక్క వరాహ అవతారాన్ని స్వీకరించి, ఇది శుద్ధ సత్వంలో ఉంది వరాహ అవతారం. ఎందుకు అంటే ఈ యొక్క మొత్తం విశ్వాన్ని రక్షించడం కోసం, పాలించడం కోసం. అందుకే మీరు ఈ యొక్క అసురుడి యొక్క అవతారాన్ని గ్రహించారు. ఈ అసురుడిని చంపడానికి మీరు ఈ యొక్క వరాహ అవతారాన్ని గ్రహించారు. ఎందుకంటే ఈ అసురుడు ముల్లోకాలని ఎన్నో రకాల తిప్పలు పెడుతున్నాడు. అందుకనే మీరు వీడిని వధించేశారు. తద్వారా ఇప్పుడు మాకు మనశ్శాంతి, మీకు ఎంతో మనశ్శాంతితో మేము ఇప్పుడు ఎంతో ఆనందంగా మీ పట్ల, మీ పాదపద్మాల పట్ల భక్తి చేసుకోగలము అని ఇక్కడ దేవతలు చెప్పుకుంటున్నారనమాట భగవంతుడికి ఇక్కడ. సో భగవంతుడి రూపం అనేది ఏంటంటే విశుద్ధ సత్వం. విశుద్ధ సత్వం అంటే ప్యూర్ గుడ్నెస్ అనమాట. ఏమాత్రం రజతమో గుణాలు ఉండవు. అది భగవంతుడి యొక్క శరీరం. ఈ భౌతిక ప్రపంచంలో ఏంటంటే శుద్ధ సత్వం అనేది ఉండదు. ఇంత సత్వగుణంలో ఎవరైనా ఉన్నా కానీ అందులో కొంచెం రజతమ గుణాలు ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ భగవంతుడి శరీరం ఏంటంటే శుద్ధ సత్వంతో ఉంటుంది. సో అందుకే ఇవన్నీ కూడా శరీరాలు అనేసి భగవంతుడు ఏ అవతారాలైనా అన్ని అవతారాలు భగవంతుడు శుద్ధ సత్వంలోనే ఉంటాయి, విష్ణు అవతారాలన్నీ కూడా. అందుకనే విష్ణువునే ఇక్కడ యజ్ఞభోక్తగా పిలుస్తారన్నమాట. సో ఇలా శుద్ధమైన జీవితం ఏంటంటే, శుద్ధమైన జీవితం అర్థం ఏంటంటే మనం భగవంతుడి కోసమే, భగవంతుడి సంతృప్తి కోసమే అన్ని యజ్ఞాలు, అన్ని కార్యాలు చేస్తాం కదా, అదే శుద్ధమైన జీవితం. శుద్ధమైన జీవితం యొక్క కర్తవ్యం ఏంటంటే భగవంతుడికి సంతృప్తిపరచడానికి అన్ని కార్యాలు అర్పించుకోవడం. దాన్నే మనం కృష్ణ చైతన్యం అంటాం.
అదే విషయాలు ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా రాశారు. అంటే మనం కృష్ణ చైతన్యంలో చేసేది ఏంటి? అన్ని కార్యాలు భగవంతుడికి అర్పించుకుంటాం, భగవంతుడి సంతృప్తి కోసమే అన్నీ చేస్తాం. అలాగే హరినామం కూడా, ఇంకా హరినామ సంకీర్తనం కానీ, ప్రచారం కానీ, సాధన కానీ, సేవ కానీ భగవంతుడిని సంతృప్తిపరచుకోవడం కోసం చేస్తాం. ఇది కూడా అసలైన యజ్ఞ అనమాట, కృష్ణ భావనామృతం అనేది హరినామ సంకీర్తన యజ్ఞం. సో ఇది శుద్ధమైన జీవితం అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు అనమాట. సో దీని తర్వాత ఇంకా మైత్రేయ ముని, దాని తర్వాత సూత గోస్వామి వాళ్ళు మనకి ఈ యొక్క కథ యొక్క ఫల శృతి గురించి కూడా చెప్తారు. అది రేపు చూసుకుందామంట, చాలా మంచిది, ఇంపార్టెంట్. సో వరాహస్వామికి జై, శిల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, संवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदी हरि हरि बोल.